అయ్యో, ఎవరో ఇక్కడ మనిషికి ఉరి వేసుకొని చచ్చిపోతున్నాడే. ఆయన ఎందుకు ఇక్కడ మనిషిని గురి వేసుకొని చచ్చిపోతున్నావు నాయన? ఆత్మహత్య మహాపాతకము నాయన. సావరాదు నాయన, సావరాదు. నీకు వచ్చిన కష్టం ఏమిటి తెలుపు నాయన. నా చేతులకు సాయం చేస్తున్నాను. నువ్వెవరు చచ్చిపోయిందని సౌమ్య? చచ్చిపోయినావా? మాట్లాడుతున్నది ఎవరు నాయన? దయ్యం అయిపోయిందా? ఆత్మ మాట్లాడుతున్నదా నాయన? దయ్యం అయిపోయిందా? ఎందుకు దయ్యం అయిపోయావు నాయన? ఈ ఊర్లో ఆడవాళ్ళకు ఒక 5-6 మంది కింద పడదాము. అలా మగవాళ్ళు పడితే ఏమైనా? మగవాళ్ళు కొడితే మెట్ట కొడతారు నాయన. ఆడవాళ్ళు కూడా ముగ్గేసి అలా కొడతారు నాయన. ముందుగా శాంతం మొక్కలు పట్టాలనుకోండి. ఆయమే ముగ్గేసి అలా కొడుతున్నాయన. అవునా? ఎలా బతికించిందే? నీకు వచ్చిన కష్టమేమి తెలుపుతున్నాయన. నా శాస్త్రానికి సహాయం చేస్తున్నాను. నా బాధ చెప్తే సహాయం చేస్తావు? అవును నాయన. నా కష్టం ఏమంటే టమాటా చెట్లన్నీ చచ్చిపోతాడు స్వామి. నాయన అందులో నువ్వు బాధపడకు నాయన. ఎచ్చట పోగొట్టుకున్నావో అచ్చటే లాభం సంపాదించవాలని నాయన. అంటే నా బాధ చెప్తే పలికారు నాయన. నువ్వు పోయేదా ఇంటి పక్కన నన్ను ఎవరు బతికించమన్నా? ఎవరు బతికించమన్నా? నాయన సచ్చి ఏమి సాధిస్తావు నాయన? అమ్మాయి కూడా బ్రతికి సాధిస్తావు నాయన. దాటిలోనే ఫలితం ఉన్నది నాయన. నేను అమ్మాయికి తిక్కలో నోరు చిన్న కొడుతున్నాను. ఇట్లా నా కొడుకు పుట్టేసిన మమ్మల్ని బాధ పెడుతున్నావే? పుట్టకోసి ఏడుస్తాడ. పొడగోపులా? ఇప్పుడు ఏడు దొరుకుతానే పొడగోపులు? పుట్టగోపులు అంటే నా బాధ చెప్తే నాకు సహాయం చేస్తావు? అవును నాయన. చేతిలో చెయ్యి. ఆచారానికి ఆచారం పనులు చేయరాదు నాయన. సరేలేస్తాను. నీ చెయ్యి ఎవరికి ఇవ్వద్దు నాయన. ధనరేకున్నది నాయన నీ చేతిలో. చెయ్యి ఇచ్చి మొన్న మోసిపిండాలి. ఎవరికి చెయ్యి ఇవ్వద్దు నాయన. చెయ్యి ఇచ్చి మొన్న మోసిపిండ దండ్రేకు అలాగే తెలుపు నాయన. సరేలేస్తాను. నా బాధ చెప్తా జరా ఇంకో. నాది ఊరు మున్మల గ్రామం. నాది పేరు దూరేట్ల పీరు సమంటారు స్వామి. నాకు 70 వయసు వచ్చిన పెళ్లి పేరెంట్కు దినము దివసం ఏమీ లే. నీకు అయిపోయింది దివసమా? మాకు లేదు నాయన. నీకు ఇంకా దివసం అయిపోయిందా నాయన? మా గురువు గారు 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసినారు నాయన. మా గురువు గారు బృహత్కృషి మహామునంద్రుడు మా గురువు గారు. మేము కూడా అలా తపస్సు చేసేపోతుంటాం నాయన. మాకు సాగు లేదు నాయన. నువ్వే ఎట్లున్నావు అంటే ఆయన బుడబుడకులు నీ కష్టం మళ్ళా తెలుపు నాయన. 70 వయసు వచ్చిన పెళ్లి పేరెంట్ మేమే లేస్తామే. ఏదో ఇట్లా బాధపడ్డాడు. మాది పెద్దలంతా కలిసి నన్ను కాను దాని కాను వద్దని కాను అల్లి కాను ఒల్లి కాను కాదు కాను ఇట్లా పెద్ద పెద్ద కాళ్ళంతా కలిసి అరే కొడుక పెద్దలను దండించిందయ్యా. మంది కులంలో మీ పెద్దలు దండించారని అలాగే తెలుపు నాయన. అరే కొడుక అని నన్నే మా వాళ్ళని దండించింది. మా మట్మ నాయన 3-18 దండించారు నాయన. అవును సార్. నువ్వు నికా చేసుకుంటే మంది కులంలో ఉండు, లేకపోతే మంది కులం నీకు గెల్లి పెట్టేస్తాం బేటా. మనకి బయలోనికి సాట్లోనికి మంగళకి కట్టి పెట్టి పక్కన పరేస్తాం గుగ్గు నా కొడక. మా పెద్దలు నన్ను దండించిందియా. వారి గుగ్గు నా కొడక నన్ను దండించిందే. ఎన్నిసార్లు అంటున్నావు నాయన? నన్ను స్వామి వాళ్ళు మా వాళ్ళని ఆచారానికి ఆచారం మాటలు మాట్లాడరాదు నాయన. ఏదో మా పెద్దల మాటని పెళ్ళుకోకుండా సంతోషమే. ఏ ఖర్చాయి నైతో బచ్చాయి స్వామి. ఒక ఆడబిడ్డ లేదు, మగ బిడ్డ లేదు. ఇట్లా బాధపడుతుంది. నాది పెళ్ళ కుమిలి కుమిలి కుమ్ముకొని కుచ్చుకొని ఏడ్చుకొని వెళ్ళాడిపోతుంది. ఎన్ని ఒళ్ళు వెళ్ళేస్తామని మొక్కుతాం. శ్రీకృష్ణ జెండాలు ఎత్తి మక్కా బతికి పోతి నాయన. సుంకేశ్వర జెండాలు ఎందుకు కట్టావు నాయన? జెండాలు ఎందుకు కట్టావంటే గోవులు గ్యాలిదో స్వామి. ఓహో వచ్చే పోయి గోవుల గ్యాలిదో అట్లా పుణ్యం వచ్చి పెట్టుకుంటారని అట్లా పుట్లా మాది మక్కా మసీది పోతి, కడపకి పోతి. కడపలో 7 రోజులు కలమ చదింపులు చేపిస్తా.
నా బెల్లం మొత్తం అంతా పనిచేసి నీ బెల్లం నాయన చదివింపులు చేపించింది ఓ సలింపులు బెల్లం నాయన సమయ తర్వాత నాయన కొప్పారు పని కొంట్లో కూడా 5 రోజులు తింపింట ఎందుకు నాయన షాపులో కప్పు తిని పుణ్యం వచ్చి బిడ్డ పుట్టాడేమో అట్లా పుట్లా ఆహా. మళ్ళా ఇంటికి ఎక్కువ మీరు 2 ముద్దలు పెట్టి నా బెల్లమే నీ బెల్లమే బెల్లం పెట్టినా లేదు చక్కెర పెట్టినా లేదు ఆహా. బెల్లంలో సారమేమో తెచ్చింది ఓ ఉండవచ్చు నాయన ఏంటి ఉండవచ్చు ఉండవచ్చు కదా నాయన ఉండవచ్చు అట్లా చెప్పులేవా ఆ. ఉండవచ్చు నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు నాయన ఏంటి కొట్టు పెడుతున్నావు నాయన చిన్నగారి స్వామి నీకు మరి షుగరా తర్వాత నాయన ఏం జరిగినదో చెప్పు నాయన ఏదో మళ్ళీ అక్కడ పలుకో పక్కన పలుకో తెలుగు స్వామి వచ్చి పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తా అంటే ఆహా. అది చూసి నా భార్య నాకు తోడుకొని పోతే స్వామి దానికి దూరైపోయి సీడీలు అంటించేస్తాడు సరే ఆ. ఏదో స్వామి తగ్గిపోతే స్వామి కొద్ది రోజులకి మా బిడ్డ పుట్టా జ్ఞానం పెడితే దుమ్మ ఇట్టాలనే పిల్లగట్టం పెట్టుకొని సాగుతాను వాళ్ళంతా రేపు పొద్దున అమ్మకి నాకు పెట్టేసి నాయన అతను నామాంకితం ఏమిటి నాయన అతని పేరేం పేరు నాయన వాని పేరు సిద్ధయ్య అంటారు స్వామి ఓహో నీవు సిద్ధుల తండ్రివా నాయన ఓహో లేకపోతే నీ తండ్రి అనుకుంటుగా నాయన నాయన అతను చేసిన అపరాధం ఏమిటి నేరం ఏమిటి నాయన తెలుగు నాయన మాది ముస్లిం మతంలో పుట్టి మీ హిందూ దేవుళ్ళకి తెలుస్తున్నాడు స్వామి దానిపై నేరమా నాయన నాయన అల్లానినా బ్రాహ్మణినా ఉండవటే కదా నాయన ఉంది నువ్వు ఇంకా వానిపైన ఇంకా అభిమానం పుట్టింది నాయన ఎక్కడ ఉన్నాడు స్వామి కొడుకు కూడా నేను తెలపబోయే నీతి వాక్యం కొంచెం వినుము నాయన నీతి వాక్యాలు వద్దో ఏమో పదయ్య కొడుకు అన్నాడు చెప్పుదువా నాయన అయ్యా కొన్నాళ్ళే జీవితం నాయన అవునులే నాయన కొన్నాళ్ళు జీవించేది కానీ ఎక్కడ ఉన్నాడు స్వామి కొడుకు కూడా స్వామి నాయన ఎక్కడ ఉన్నాడు కొడుకు కొన్నాళ్ళే జీవితం నాయన అవునులే నాయన కొన్నాళ్ళే జీవితంగా ఎక్కడ పంపించేవా నాయన పంపించేసిందా స్వామి మన అప్పుడు క్యాన్ నాడు చెప్పు లేదంటే కట్టి తీసుకునే హాస్తా చెప్పుయా మన ఇష్టం మన ఇష్టం నాయన తండ్రిలోనున్న తేజస్సు తల్లి చేరి ముట్టుమైలలో నిలిచిన మురికి ముద్ద నాయన మురికి ముద్ద అవును నాయన ఏ మురికి ముద్ద అతని మాటలు పట్టింపువలదు నాయన వాణి యో నా కూడా క్యాన్ నాడు చెప్పు నీ కుమారుడు నాయన సరే అలాగే చెప్తున్నా నాయన నీ కుమారుడు శ్రీ శ్రీ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠమందు చేరి ఉన్నాడు నాయన నీ కుమారుడు బాగున్నాడు సార్ బిడ్డ బహులెచ్చగా ఉన్నాడు నాయన అయితే ఉండి తోడుకు వచ్చేస్తాను ఆగుము నాయన ఆగుము ఎత్తడికి వేగుతున్నావు నాయన నా కొడుతాకియా రమ్ము నాయన రమ్ము రమ్ము రమ్ముకి మీ చిక్కుది ఇట్లా అయ్యవాడు చిక్కింది రమ్మంటే రమ్ము నాయన నీ వెతడికి వెళ్ళినను నీ కుమారుడు నీ ఎంబడి రాడు నాయన యాళ్ళైనా అతడు మహాయోగి అయిపోయాడు నాయన వాడు ఓడినా కొడుకు ఏంటున్నాడా ఓగోడు కాదు నాయన యోగి మహా తపస్సంపన్నుడైపోయాడు నాయన నీ కుమారుడు నా ఎమ్మడి రాడు అవును నాయన ఏమనికేమి రోగమా రోగమేమయ్యా శ్రీ శ్రీ విరాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వద్ద మహా తపస్సంపన్నుడైపోయాడు నాయన నీ కుమారుడు మహాసుజ్ఞాని నాయన మీ కుమారుడు మహాసుజ్ఞాని వాళ్ళ సుజ్ఞాని అయ్యా వాడి సుజ్ఞాని మీద బండబడా నీ నెత్తిన గుండు పడా నా నెత్తిన వాన పడా అగ్రేత పుత్రంలోకి నాకు పెట్టేసిన నా కొడుకు సుజ్ఞాని ఏమయ్యా స్వామి నాకు ఒక డౌట్ స్వామి నీకు ఇది ఉందా నాయన అలా అనగా ఏమిటి నాయన అంటే పెళ్ళి అయింది ఏమయ్యా నాకు వివాహాలు కావు నాయన పెళ్ళిళ్ళే కావా మేము మహా తపస్సంపనలాగనే మేము అడవులలో మేము తపస్సు చేసేవాళ్ళం నాయన మేము వివాహాలు చేసుకోము అడవిలో చేస్తాను ఆసుపత్రులు చేస్తాను మా తెలిసినయ్యా ఆసుపత్రులు మేము అడవుల్లో తపస్సు చేసేవాళ్ళని గడ్డాలు పెంచుకొని హాస్పిటల్ పోయి గడ్డాలు పెంచుతారు నాయన ఏంటి పరుగులు ప్లేడుకి ఎత్తులేదేమా అంటే నీకు పెళ్ళిళ్ళు లేవు మీకు
లేదు నాయన. పెట్ల అయిందరా ఆయన పెళ్లి వివాహాలు కాకనే బిడ్డలు ఎలా అవుతారు అమ్మాయి కూడా. మా ఊరికలు అయితే అన్నారు అదేదో సృష్టి రహస్యం ఉంటుందా నాయన. సృష్టి రహస్యం. అవును నాయన. అంటే వాడు అక్కడ వెళ్ళిపోయినాడు వాడు ఎక్కడ నాయన? అక్కడ యో సృష్టి రహస్యం. సృష్టి ఎక్కువ అక్కడే ఇది ఎక్కువ ఆ రేట్ పుర్రేట్కి అయిపోతావు. ఈ కుమారుడు చూపుతున్నాను నాయన. నా కొడుకు వెళ్ళాల్సి నేనా నాయన? చల్లెత్తా ఏంటన్నా देखो सामने को देखो నిల్చుడా నిల్చుడా అపతిష్ఠుడా ఏంటి పెద్దవాళ్ళని చూడకుండా అలా మాట్లాడుతున్నావు ఏంటైనా? ఏం సార్ నీకు బాగలేక అయిపోతుంది ఏం కొట్టుకుంటాను కట్టి తీసుకు హిమాలయ పర్వతంలో తపస్సు చేసి ఇచ్చాను ఆయన. జలమునిక జలము ఇది నీ మీదకి సో ఇది అదే మాకు మాత్రమే పడుతుంది నాయన. ఈ జలము నీకు అగపడదు నాయన. ఇదే నీ మీదకి సో శాపం పెడుతున్నా నాయన. శాపము శాపం పెడితే తీసుకురా శాపం చాట్లాకి మారు తీసుకురా శాపం ఏంటి చెప్పి కూడా తనకి బుర్రకు ఎక్కడం లేదు. देखो ఏం చదువుతున్నావు? ఇదో నా కోపం వస్తున్నది 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 వస్తున్నది. ఇదే తపమాల తపమాల ఇదే నీవికేసిన సో రాతి బండ అయిపోతావు నాయన. పాషాణ బండ అయిపోతావు. బూడిద అయిపోతావు. భస్మం అయిపోతావు నాయన. నువ్వు భస్మం అయిపోతావు నాయన. మేము కూడా షాపులు బూడిదకేసి దుద్దుతాం బండ మీద దుద్దేది. అవునా? ఇతను చూడగా చాలా అమాయకుడు వలే ఉంటున్నాడు. నేను ఏది చెప్పినా ఇతను బుర్రకి ఎక్కడం లేదు. ఇతను ఇంకా ఎలాగైనా తప్పించుకొని ఏ మేలు. ఏదో ఈ రోజు నిద్రలేసి ఎవరి మొగ్గు చూసానో ఏమిటో ఇతర చేతిలో సిక్కిపోయాను. ఎలాగైనా తప్పించుకొని ఏ మేలు. నాయన నాయన ఇదిగో నీ కుమారుడు అక్కడే ఉన్నాడు చూడు నాయన. ఖాళీ చేయట్లేదు అక్కడ నడుతున్నాయి. నా కొడుకు జాలే చెప్పినావు కదా పద ఫోన్ చేసుకుంటుంది ఏం నాయనా? చికెన్ మటన్ తిందు కూడా చికెన్ ఏంటైనా ఏది ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఆయన? అంటే మీరు నీసు పదార్థాలు తినరా? మేము అలాంటివి ఏం వచ్చేవి నాయన. పొక్కిలు తింటావు కదా ఎత్తవా? ఎవరు నాయన? పెద్దూరు సోముతో వేపించుకునే నేనా? ఎవరు? మేము అలాంటివి ఏం భోంచేయము నాయన. మేము మహా తపస్సంపన్నులు నాయన. గనుక మేము అలాంటి నీసు పదార్థాలు భోంచేయము నాయన. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఏమిటన్నాయన? నాయన ఈ కలికి మీద ఒకే మనిషి పోలికలు 7 ఉంటారు నాయన. ఆ 7 వారిలో ఎవరు పోచేశారా ఏమిటో అక్కడ. వారి నుంచి మమ్మల్ని అనుకుంటున్నావు ఆయన. మేము మాత్రం అలాంటి పోచేసేవాళ్ళం కాదు నాయన. మేమంతా అమృతం నాయన సేవించేది అమృతం. అమృతం అంటే 5 వాట్స్ ఓటి అట్లాడి చికెన్ మటన్ తినవా నువ్వు? మేము పోచేయము నాయన. గుట్టు అలాంటి మాకు కలవకూడదు నాయన. చచ్చిపోయింది గొర్రెలు తింటారా? మేము అడవిలో తపస్సు నాయన. మేము అలాంటి భోజనం చేసినా మా తపస్సుకు భంగము ఏర్పడినట్టు నాయన. చికెన్ మటన్ తినవు ఇంకేం నేను కడుపు తినేదే అమృతం నాయన. అమృతం భోజనం చేస్తుంటాను. అమృతమే కాదు స్వామి. నాకు ఒక డౌట్ సార్. మీరు అవన్నీ చేయిస్తారు కదా, ఒకే ఒక డౌట్. ఏం డౌట్ నాయన? మీరు దేవతలు కదా, మీరు బాత్రూమ్ ఏదైనా ఏంటైనా భక్తుల పక్కలు బావాదిరి బాత్రూమ్లు కట్టించుకుంటే 5,000 పడతాయి. బాత్రూమ్ కట్టించుకుంటేనా? కట్టించుకో. అడవిలో నాయన. అడవిలో బాత్రూమ్లు కట్టరు నాయన. కట్టరా పడైతే శని సీట్లు దిగేసుకుంది కూడా. చెప్పలేదు ఆయన. ఇతనికి నేను చెప్పేది బుర్రకు ఎక్కడం లేదు. ఇతర చేతులు ఏదో చిక్కిపోయాను. నాయన నీ కుమారుడు అస్తున్నాడు నాయన. మొదటిదాకా చెవికి వెళ్ళిపోతావా? ఇంకేం చేసేదే?
మాది పరిపాలన మాది గడప నవాబ్. మా నవాబ్కు ప్రయాగ్రాజ్ పంపిస్తా. మీ తెలుగు వారి దేవస్థలు మొత్తం సదరు మేపించేస్తాం. ఏ పేపర్